B form class 4. Different uses of B form. So present లో am is are. Past లో was were. Future లో will be shall be. So which are primarily used to describe names, age, relation, nationality, profession, status, time, physical condition, color and other such aspects. So నేను ఇవి 11 aspects ఫౌండ్ చేశాను. అదర్ ఆస్పెక్ట్స్ వి కెన్ కామెంట్ బిలో. ఓకేనా? సో ఇక్కడ బీ ఫార్మ్స్ అనేది మెయిన్ వర్బ్ గా కొన్ని దగ్గర ఫంక్షన్ అవ్వకూడదు, కొన్ని సెంటెన్స్ లో ఫంక్షన్ అవుతుంది. ఎక్కడ ఇన్కరెక్ట్ ఎక్కడ కరెక్ట్ అని నేను చెప్తాను. షీ వర్క్స్ సింపుల్ ప్రెసెంట్, షీ వర్క్డ్ సింపుల్ పాస్ట్. ఇక్కడ వర్క్స్ కి ఈడి యాడ్ చేస్తే ఈ వర్బ్ అనేది పాస్ట్ లో తీసుకుని వెళ్తుంది. సో మళ్ళీ మీరు షీ ఈజ్ వర్క్డ్, సో ప్రెసెంట్ టైం ఇండికేట్ చేయాలని చెప్పి ఈ వర్బ్ ముందర ఈజ్ అని పెట్టామంటే అది ఇన్కరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ వర్క్స్ కి ఈడి యాడ్ చేస్తే షీ వర్క్డ్ అని చెప్పి అది పాస్ట్ అనేది మనం చెప్పగలుగుతున్నాం డిఫాల్ట్ గా. మళ్ళీ ఈ వర్బ్ కి ముందర వాజ్ అని పెడితే ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో సార్ ఇప్పుడు మనము ముందు బీ ఫార్మ్స్ అనేది మెయిన్ వర్బ్ గా ఎక్కడెక్కడ ఫంక్షనాలిటీ అవుతుందని చెప్తే నేను సమ్మరీగా ఒక 11 ఆస్పెక్ట్స్ ని తీసుకొని వచ్చాను. అవి ఏంటంటే పేరుకి ముందు బీ ఫార్మ్ అనేది మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ అవుతుంది. సో మై నేమ్ ఇస్ సురేష్, సురేష్ అనే ఒక అతని పేరు. సో సురేష్ అనేది ఒక పేరు, సింగులర్ కాబట్టి దాని ముందర ఈజ్ అని వచ్చింది. సుధా అంటే ఒక నేమ్, సో ఆ నేమ్ కి ముందర ఈజ్ అనేది బీ ఫార్మ్ అనేది ఒక మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ అవుతుంది. ఇంకా ఏజ్ కూడా ఐఎమ్ 49 years old, 49 years old కి ముందు యామ్ కి సబ్జెక్ట్. సో మనం బీ ఫార్మ్స్ లో బీ ఫార్మ్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అయి ఉంది కాబట్టి దానికనే బీ ఫార్మ్ యామ్ అని వచ్చింది. ఇక్కడ యామ్ అనేది బీ ఫార్మ్ మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ అవుతుంది. సో దే ఆర్ 19 years old. సో 19 years old కి బిఫోర్ ఆర్ ఎందుకు వచ్చింది బీ ఫార్మ్ మెయిన్ వర్బ్ గా? దాని ముందర ప్లోరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి దానికని దే ఆర్ 19 years old అని వచ్చింది. ఓకేనా? రిలేషన్ చెప్పడానికి హీఈస్ మై ఫాదర్ చెప్పడానికి మనము బీ ఫార్మ్ మెయిన్ వర్బ్ గా యూజ్ చేస్తాం ప్రెసెంట్ టెన్స్ లో. సో నేషనాలిటీని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆమె సింగపూరియన్ అని చెప్పాలి. సింగపూరియన్ అంటే సింగులర్ కాబట్టి దాని ముందర ఈజ్ వచ్చింది. సో సబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ అవుతుంది బీ ఫార్మ్. సో షీ అన్నప్పుడు సింగులర్ వచ్చినప్పుడు బీ ఫార్మ్ అనేది ఈజ్ వస్తుంది. ఈజ్ అనేది బీ ఫార్మ్ అనేది ఈ సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఐఎమ్ ఎన్ ఇండియన్. సో ఇండియన్ యామ్ అనేది ఎందుకు? యామ్ అనేది బీ ఫార్మ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు బీ ఫార్మ్ అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు బీ ఫార్మ్ అనేది ఏం రావాలి? యామ్ రావాలి. దే ఆర్ శ్రీలంకన్స్. సో లంకన్స్ యాజ్ ప్లోరల్ కాబట్టి దాని ముందర ప్లోరల్ బీ ఫార్మ్ మెయిన్ వర్బ్ పెట్టాం ఆర్. అండ్ దే అనేది ప్లోరల్ కాబట్టి దాని తర్వాత బి మెయిన్ వర్బ్ ని ఆరే పెట్టాం. సో టూ సైడ్ నుంచి చూసినా గానీ మనం బీ ఫార్మ్ ని ఎలా డిఫైన్ చేసుకోవాలో తెలుసు. సో ప్రొఫెషన్ చెప్పేటప్పుడు కూడా మనము అక్కడ వచ్చే బీ ఫార్మ్ మెయిన్ వర్బ్ గానే యాక్ట్ అవుతుంది. అడ్వకేట్, హీఈస్ అన్ అడ్వకేట్. దే ఆర్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ప్లోరల్ కాబట్టి దాని ముందర ఆర్ వచ్చింది. దే అనేది ప్లోరల్ కాబట్టి దాని తర్వాత ఆర్ వచ్చింది. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి కూడా ఐఎమ్ మ్యారీడ్. ఓకేనా? ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి ఆర్ యు మ్యారీడ్ క్వశ్చన్ చేయడానికి ఎస్ ఆర్ నో క్వశ్చన్ చేయడానికి ఆర్ యు మ్యారీడ్. సో బీ ఫార్మ్ అనేది ముందర వచ్చి దాంతో సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తే దాన్ని WH క్వశ్చన్స్ అంటాం. సో హీ స్టిల్ అండ్ బ్యాచులర్. ఓకేనా? టైం చెప్పడానికి కూడా ఒక సెంటెన్స్ లో బీ ఫార్మ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఓకేనా? ఇట్ ఈస్ 12 o'clock. ఓకే. సో ఐఎమ్ హంగ్రీ. సో ఫిజికల్ కండిషన్ చెప్పడానికి లేకపోతే అడ్జెక్టివ్స్ డిఫైన్ చేయడానికి కూడా అప్పుడు ఆ సెంటెన్స్ లో బీ ఫార్మ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. ఓకేనా? ఇట్స్ కోల్డ్ హియర్. ఓకే. హైట్ చెప్పడానికి కూడా హీ ఈస్ టాల్, షీ ఈస్ షార్ట్ అని చెప్పేటప్పుడు కూడా ఆ సెంటెన్స్ లో బీ ఫార్మ్ అనేది మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ అవుతుంది. సో కలర్ చెప్పేటప్పుడు ఐఎమ్ డార్క్, షీ ఈస్ ఫెయిర్. ఇక్కడ కూడా ఈ సెంటెన్స్ లో యామ్ అనేది ఒక బీ ఫార్మ్ కింద మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ అవుతుంది. షీ ఈస్ ఫెయిర్. షీ ఈజ్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది
ప్రెసెంట్ టెన్స్ లో ఈజ్ వస్తుంది అనమాట, సింగులర్ కాబట్టి. ఇక్కడ ఈజ్ అనేది బీ ఫామ్ కూడా మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ అవుతుంది. షీ ఈస్ ఫెయిర్, ఇక్కడ అడ్జెక్టివ్స్. సో షీ ఈస్ ఫెయిర్, హీఈస్ ఎ లక్కీ గాయ్. సో ఇలాగ 11 ఆస్పెక్ట్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ పాజిటివ్, క్వశ్చన్, నెగిటివ్ ఫామ్ లో ఎలాగ ఒక సెంటెన్స్ ని డిఫైన్ చేయాలి. షీ ఈస్ ఫెయిర్, ఫెయిర్ అనేది అడ్జెక్టివ్. నెగిటివ్ సెంటెన్స్ లో చెప్పాలంటే షీ ఈస్ నాట్ ఫెయిర్, సబ్జెక్ట్ బీ ఫామ్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఐదర్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ ఏదన్నా ఉండొచ్చు. క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ బీ ఫామ్ వచ్చి, దాంతో సబ్జెక్ట్ వచ్చి, దాని తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. సో ఇట్స్ అడ్జెక్టివ్. సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్, please mention your doubt in the comments. I will reply. Thank you.